ఈ రోజు గీతా జయంతి సందర్భంగా భగవత్ బంధువులందరికీ నా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికంగా ఎంతో కృషి చేస్తూ మన దేవాలయం పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రతిరోజు అందులో మంచి సలహాలు సూచనలు మనకి దైవ సంబంధమైన విషయాలు మీరు తెలియజేస్తూ పూజ్యులు నా తండ్రి సమానమైన మా బాబాయ్ కీర్తనేని శ్రీహరిరావు గారికి నా కృతజ్ఞాభివందనములు. అట్లాగే మన గ్రామంలో అనేక దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏకాదశికి భగవద్గీత గాని, విష్ణు సహస్ర పారాయణం గాని, విష్ణు సహస్రనామం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ మనం అందరినీ చైతన్యపరుస్తూ మా గ్రామ మహిళలందరికీ నా పాదాభివందనం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పుస్తకానికి జన్మదినం జరుపుకోవటం ఒక భగవద్గీతకు మాత్రమే సాధ్యమైంది. ఎందువల్ల ఇంత ప్రాధాన్యం అంటే దాదాపు 5,000 సంవత్సరాల పైచిలకు పరమాత్మ మహాభారత యుద్ధ సమయమున ప్రపంచము మొత్తానికి తాను ఒక్కడనే భగవంతుడిని ప్రకటించి భక్తుడైన అర్జునుడికి భగవద్గీత గురించి చెప్పడం జరిగింది. ఒక్క అర్జునుడికే కాకుండా ప్రతి మానవుడికి సర్వలోక కళ్యాణార్థము చెప్పడం జరిగినది. భగవద్గీత ప్రతి మానవుడు మార్గదర్శనం కోసం చేసిన దివ్య గ్రంథమే భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కొరకు, యువకులు సరైన జీవన విధానం కోసం, అజ్ఞానులు జ్ఞానము కోసము, వృద్ధులు మరణ సమయంలో మంచి ఆలోచనల కోసము భగవద్గీతను అధ్యయనం చేయాలి. ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన మహానుభావులు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, అట్లాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు భగవద్గీత యొక్క గొప్పదనాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు తమ దగ్గర ఎప్పుడు భగవద్గీత పుస్తకం ఉంచుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ పేజీ చూసినా కూడా తమకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు చెప్తుంది. అలాగే ఇతర దేశాల్లో ప్రముఖ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా భగవద్గీత యొక్క గొప్పదనాన్ని అంగీకరించడం జరిగినది. భగవద్గీతలో ప్రధానంగా పరమాత్మ సత్యము, ధర్మము, న్యాయము, ప్రేమ, అంకిత భావము, కర్మ సిద్ధాంతం గురించి ప్రధానంగా అనేక శ్లోకాల్లో చెప్పటం జరిగింది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మనుత్రస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. శాస్త్రములన్నిటిలోకెల్లా దేవకీ తల్లినగుడు శ్రీకృష్ణమూర్తి గానం వచ్చిన గీతా శాస్త్రమే నేటి. దేవతలందరిలోకెల్లా దేవకీసుతుడగు శ్రీకృష్ణుడే గొప్పవాడు. నామములన్నిటిలోకెల్లా శ్రీకృష్ణుని నామాలే సర్వశ్రేష్టం. కర్మలన్నిటి యందు శ్రీకృష్ణుని సేవయే చాలా గొప్పది. మనం కలియుగం మంచిది కాదు, మిగతా యుగాలు మంచి అని మనం అనుకుంటుంటాం. కానీ మునులైనటువంటి వాళ్ళు, పండితులైన వాటారో ఏం చెప్పారో చూద్దాం. కృతే యజ్జాయతో విష్ణు త్రేతాయాం యజతో మకైః, ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్హరికీర్తనాత్. కృతయుగములో విష్ణువును ధ్యానం చేయటం ద్వారా ఎంత పుణ్యం వస్తుందో, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయటం ద్వారా ఎంత ఫలితం వస్తుందో, ద్వాపరయుగములో ఆ పరమాత్ముని పాదపద్మమును స్మరించడం ద్వారా ఎంత ఫలితం వస్తుందో, కేవలం కలియుగములో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపించుట ద్వారా అంతే పుణ్యం వస్తుంది. అంతేకాకుండా అది విన్నవాళ్ళకు కూడా అదే పుణ్యం వస్తుందని ఇక్కడ మునులు పండితోత్తములు చెప్పడం జరిగినది. పాదాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం, అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని, అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి, భగవద్గీతే భవద్వేషిణి. మహాభారత యుద్ధం జరగరాదని భగవానుడు సర్వ విధములా ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నం వృధాలాయను. శ్రీకృష్ణ పరమాత్మ పార్థునికి రథసారథి నిలిచను. అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథమును యుద్ధరంగమున నిలిపెను. అచ్చట తండ్రులను, గురువులను, మేనమామలను, తాతలను, మిత్రులను చూసి హృదయం దగించి దుఃఖితుడైన అర్జునుడు నకాంచో విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవతే నవా. కృష్ణ, స్వజనమును సంపుటకు ఇష్టపడక నాకు విజయం వద్దు, రాజసుఖము వలదని ధనుబాణముల కింద పడివేసి దుఃఖితుడైన అర్జునును చూసి శ్రీకృష్ణ పరమాత్మ అచోచ్యానవ్యచోచస్తవం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నాను శోసంతి పండితా నాను శోసంతి పండితా. దుఃఖింప తగని వారి గురించి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి, నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మి అన్యదా దేహి కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తికి ధీరస్తత్ర నముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనం ఎట్లో మరో దేహమును పొందట కూడా అట్లే. ధీరుడు ఈ విషయమున మోకము చెందరు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేతే నత్వం చోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయం గురించి చోకింపదగదు. వాసాంసి జీనాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చిరిగిపోయిన బట్టలు విడిచి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడు, ఆత్మ శిథిలమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తుంది. అతో వా ప్రాప్సిసి స్వర్గం చిత్వా వా భోజ్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధంలో మరణించావా స్వర్గాన్ని పొందుతావు, జయించావా భూమండలాన్ని అనుభవిస్తావు. కావున గట్టి నిర్ణయం చేసుకొని యుద్ధానికి సిద్ధముఖం. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నా యందు మనసు లగ్నం చేసి ఆచరించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పోచున్నారు. అనపేక్షక సుసిద్ధక్షక ఉదాసీనో గతం వ్యదః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియకా. ఎవడు కోరిక లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమని వీడి కర్మఫలత్యాగి నాకు భక్తుడగును, అట్టి వాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు. మానవమానయో తుల్యస్తు తుల్యగమిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతగ సముచ్యతే. మానవుల యందు, శత్రు మిత్రుల యందు శీతోష్ణ సుఖ సందృష్టి కలిగిన వాడు తిగునాతీతుడని ఎందురు. శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాగతిం.
శాస్త్ర విషయములు అనుసరించక ఇచ్చా మార్గము నడుచువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమ పందము నందజాలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియగా జ్ఞానం లబ్ధా పరా శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందటకు సమర్థుడుగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందను. ఈశ్వర సర్వభూతానా హృదయ చేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంతరగాడు బొమ్మల నాడించుగా ప్రాణులు భ్రమింపజేయుచున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవక సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాని అయిన మానవుడు అనేక జన్మల తర్వాత విజ్ఞాని అయి సర్వము వాసుదేవమయమేనని ఎరింగినను భజిస్తాడు. అటువంటి మహాత్ముడు లభించటం చాలా అరుదు. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతీ మతే ఏకయా యాచనా వృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తునందు శుక్ల కృష్ణ రెండు మార్గములు మాత్రమే ఉన్నవి. శుక్ల మార్గమున మోక్షము పొందినవాడు తిరిగి రాడు. కృష్ణ మార్గమును వెళ్ళినవాడు జనన మరణ చక్రములో పడతాడు. ధూమే నవిరతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోంతే నావృతో గర్భః తదా తేదమావృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడను, కామము చేత జ్ఞానము అట్లు కప్పబడి ఉన్నది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, సమస్త కర్మలను నా యందు సమర్పించి నన్నే శరణుజొచ్చిన ఎల్ల పాపము నుండి నేను నిన్ను విముక్తిని గావించను, చింతింపకము. మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశేష్యయుక్తైవ ఆత్మానం మత్పరాయణగా. అర్జున, నా యందు మనసు లగ్నం చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో చిరచింతుడవై పూజించితివేమి నీవు నన్నే పొందగలవు. అభ్యాసయోగయుక్తేనా చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పాదాను చింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమస్మరేజ్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎవరు అభ్యాస యోగంతో ఏకాగ్ర చిత్తమున దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమ పురుషునే చెందుతున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అనుకన్నాను అనూహ్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. యదా తే మోహ కలిలం బుద్ధిర్యతితరీష్యతి తదా గంతాంసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. కౌంతేయ, బుద్ధిమోహం అనే మడుగు దాటినప్పుడు విన్న వాటిపైన, వినాల్సి వాటిపైన నీకు నిరాసక్తి కలుగుతుంది. తత్ర సత్వం
నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. త్రిగుణములలో సత్వగుణము నిర్మలమొకటము చేసి సుఖ జ్ఞానాభిలాషేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. నద్భాసైతే న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తి రహితమైన మోక్ష పదము సూర్య చంద్రాగ్నుల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. ఆత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం తజ్ఞానం యదతోన్యదా. ఆత్మ జ్ఞానమునందు మనసు లగ్నము చేయుట, మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉంట జ్ఞాన మార్గం లేనియు వానికి ఇతరము లేని అజ్ఞానం లేనియు చెప్పబడు. భూమి కమ్మనా బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారమని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. పుణ్యోగంతః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతములందు ఆయువు, తపస్సులు యందు తపస్సు నేనుగా ఎరుగు. యదా దీపో నివాతస్థో నిగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుజ్యతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపం నిశ్చలముగా ప్రకాశించలాగలే మనోనిగ్రహం కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాళ్ళ చిత్తము నిశ్చలముగా ఉండదు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. పండితులు నా యందు చిత్తము గలవారై నా యందే తమ ప్రాణములిచ్చి నా మహిమానుభావం మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును పొందుచున్నారు. యజ్జద్విభూతి మజ్జత్వం శ్రీమదూచితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోం చ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై ప్రకాశయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగం వల్లనే సంభవమగు. యదా ప్రకాశయేకః పృచ్ఛం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా పృచ్ఛం ప్రకాశయతి భారత. సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధంగా ప్రకాశింపజేయుచున్నాడో క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్మా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానార్జన్మన మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందింది. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మయా మౌర్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. గుణనాశన రహితుడు వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్కుడైనను కర్మలను ఆచరించేవాడు కాడు. మదశాకం అశ్వద్ధం ప్రాపురవ్యయం ఛందాంసి యస్య పన్నాని యస్తం వేద సవేదవీత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారమే కొమ్మలుగా గల అశ్వద్ధ వృక్షం అనాది అయినది. అట్టి సంసార వృక్షములకు వేదములు ఆకులు వంటివి.
అట్టి దాన్ని ఎదిగిన వాడే వేదార్థసారం ఎరిగిన వాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం. ఏ కాలమున ధర్మమును కానిగలను అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయమును శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి యుగమున నేను అవతారము దాల్చుచున్నాను. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సమోద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షం వలన అన్నం సమకూరును, యజ్ఞము వలన వర్షములు ఆ యజ్ఞం కర్మ వలనే సంభవము. దుఃఖేషు భునుదిగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధాః తితునీర్మునిరోచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము లేనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను. అనన్యా చింతయంతో మాం ఏ జనాకు పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందు నన్నే ధ్యానించుచుండునో అట్టి వాని యోగక్షేమము నేనే వహించుచున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోత కర్మణే. కర్మలను ఆచరించుటకే నీకు అధికారం కలదు, వాటి ఫలితం పైన కర్మఫలంకు నీవు కారణము కారాదు. అట్లని కర్మలను చేయటం మానరాదు. యయదం పరమం గుహ్యం మద్భక్తే స్వవిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైసేత్య సంచయగా. ఎవడు పరమోపృష్టమనియు పరమ రహస్యమని గీతాశాస్త్రం నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమునకు అర్హుడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనసులు ఎందున్న పరమాత్మ స్వరూపుణ్ణిది. వాని ఉత్పత్తి పెంపు నాశనకు నేనే కారపడను. మత్త పరతరం నన్యకించిదస్తి ధనంజయమయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవా. నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని ప్రపంచమున మరి ఏది లేదు. సూత్రమున మణులు కూర్చబడిన ప్రభులు జగత్తంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది. జాయతో విషయాన్ పుంచః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ వాంఛల గురించి సదా మననము చేయవానికి వాని యందు అనురాగం అధికమయ్యని కామముగా మారి చివరికి క్రోధం కలుగు. క్రోధము వలన అవివేకం కలుగు. దాని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి అధోగతి చెందను. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః. సమస్త భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందు చూచుచుండును. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతాః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. శక్నోతి హైవ యత్సోఢుం ప్రాక్శరీర విమోచనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. దేహత్యాగములకు ముందు ఎవరు కామక్రోధ అరిషడ్వర్గములు జయించునో అట్టివాడు యోగి అనబడదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సకల యజ్ఞ తపఫలను పొందువాదిగాను సకల ప్రపంచ నియామకుడిగాను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛా భయక్రోధో యత్ సదా ముక్త ఏవ సః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాజాత్మచేతసా విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. అర్జున, సమస్త కర్మలను నా యందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడువై అహంకారము లేనివాడై భయముని వీడి సంతాపం మొదలి యుద్ధము చేయము. సమశత్రౌ చ మిత్రే చ తదా మానవమామయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమత్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమానమే ప్రియో నరః. మానవుల యందు శత్రుమిత్రుల యందు శీతోష్ణ సుఖదుఖాల యందు సమదృష్టి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని స్వభావం గలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చొప్పు మానవుడు నాకంచెంత మిక్కిలి ప్రీతిపాత్రుడు. తేజక్షమాధృతికి శౌచ్యం అద్రోగో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత దభో విమానచ్చ క్రోధ పౌరుషమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పాదా సంపదమాసురీ. సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచప్పకున్నట, కావరము లేకున్నట మొదల గుణములు దైవాంశ సంభూతులకున్నను. అట్లాగే దంభము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాట్లాడుట, అవివేకము మొదల గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికి ఉన్నను. యం సన్యాసయితి ప్రాహుః యోగం తమ్మితి పాండవా నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. సన్యాసం అని దేనినందరో దానినే కర్మయోగమని అందరు. అట్లా సంకల్పత్యాగ మనత్తిన వాడు యోగి కాదాలు. యుక్తాహార విహారస్య
యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాధార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయోగము లభ్యము. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. ఏషా బ్రాహ్మీ స్థితి పాదానైనాం ప్రాప్యయోహతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమునబడక సుఖైక్య స్వరూపమైన ఆత్మప్రాప్తిని పొందగలడు. లోకేస్మిన్ దివిధా నిష్టా పురా ప్రోక్త మయా నగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకమునందు ఆత్మానాత్మ విగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగేశ్వరులు కర్మయోగము చేతను ముక్తి గంగొచ్చున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడినది. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వగినతే యచ్చ పక్షిణాం. రాక్షసుల్లో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యజంతే సాత్వికా దేవాన్ యచ్చరచాంసి రాజసాకా ప్రేతాంబోత గణాశాన్యే యజంతే తామసా జనాపా. సత్వగుణములు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణములను శ్రద్ధాభక్తులతో పూజించుతున్నారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినక్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్జున, తనంత తానుగా తెరిచిన స్వర్గానికి వాకిలి వంటిదని యుద్ధాన్ని క్షత్రియులు అదృష్టవంతులు మాత్రమే పొందుతారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ విధీయతే ఏతజ్జో వేతితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శరీరాన్ని క్షేత్రమనియు, ఈ శరీరం ఎరిగిన వాడిని క్షేత్రజ్ఞునియు పెద్దలు చెప్పదు. కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో లోకాం సమాకర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం నవముష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, బలిష్టమైన కాలస్వరూపుడు నేనే. ఈ యుద్ధములకు సిద్ధపడిన వారి నీవు చంపకును, బ్రతుకుగల వారు ఎవ్వరూ లేరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిచ్చస్వ భారత. మానవునికి కష్ట సుఖములు, వాటి రాకయో పోకయో శీత గ్రీష్మకాల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియ అనుభవాలు కలుగును. అందరూ సహించుట నేర్చుకోనవని. శుభ ఫలైరేవం మోక్షే కర్మబంధనై
సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. కర్మబంధముల నుండి, వాటి శుభ అశుభ ఫలితముల నుండి విముక్తుడు కావగలవు. ఇటువంటి సన్యాస యోగము సిద్ధాంతముతో నాలోని మనసును స్థిరముగా ఉంచుట ద్వారా నీవు విముక్తుడివై నన్ను పొందుతావు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, జయ అపజయములో నీ ఆసక్తిని విడిచి సమభావముతో నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు. ఆ సమభావమే యోగము అనబడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిరుక్తాః ముక్తో మాముపైష్యసి. బుద్ధి యోగముతో కర్మలు చేస్తూ ఫలాలు విడిచిన జ్ఞానులు జన్మబంధాల నుండి విముక్తి పొంది ఉన్నతమైన నిత్యమైన శాంతి స్థితిని పొందుతారు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యదా లిష్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షంపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించునో అతడు తామరాకున్న నీటి బిందు వంటని రీతిగా పాపమున చిక్కుబడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యథా అగాయురింద్రియా రామో మోగం పార్థ సజీవతి. పార్థ, నాచే నడపబడి ఈ లోకమైన చక్రం బట్టి ఎవడు అనుసరించడో వాడు ఇంద్రియలోనుడై పాపజీవనమగుచున్నాడు. అట్టివాడు విద్యుడు, జ్ఞాని వాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావయా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలం వల్ల అది రాజసము, సాత్వికము, తామసమని 3 విధములుగా ఉన్నది. అసంచయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, ఎవరికైనా మనసును నిశ్చలంగా ఉంచడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస వైరాగ్యముల చేత దానిని నిరోధింపవచ్చును. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. జీవులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య శోష్య లేహ పదార్థములను జీర్ణము చేయుచున్నాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభస్తస్మాదే తత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయవు. అవి నరక ప్రాప్తికి హేతువుగా ఉన్న వాటిని వదిలివేయవని. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే. ఎవరి మనసును నొప్పింపక ప్రియము హితముతములతో కూడిన సత్య భాషణము వేదాధ్యను మనచుట వార్షిక తపస్సని
చెప్పబడును. దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే, బ్రహ్మాగ్నౌ వాపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహతి. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను ఆరాధిస్తారు. మరి కొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మను సమర్పిస్తూ సంపూర్ణముగా ఆరాధిస్తారు. కచ్చిదే తచ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, కచిత జ్ఞాన సమ్మోహగా ప్రణష్టతే ధనం జయా. అర్జున, పరమ గోప్యమైన ఈ గీతాశాస్త్రము చక్కగా వింటివా? నీ అజ్ఞాన చరితమైన అవివేకము నశించినదా? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితంగా సమర్పించుచున్నారో అట్టి వారిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుజ్య చ మయర్పిత మనోబుద్ధి మామే వైశేష్య సంచయం. అర్జున, ఎప్పుడు నన్నే స్మరిస్తూ నీ మనసును బుద్ధిని నా యందు నిలిపినట్లయితే తప్పక ఎటువంటి అనుమానము లేకుండా నీవు నన్నే చెందుతావు. పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములకు నా స్వస్వరూపమును కనులారా దర్శింపము. పశ్యామి దేవాంత దేవదేహే సర్వాంతదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమేశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్ అనేక బహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తివాదిం పశ్యామి విశ్వేశ్వరవో విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మా ప్రసీద దేవేశవో జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగా గల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహువులతో ఉదరములతో మొక్కి ఉన్నది. అట్లియు నీ ఆకారం ఆద్యంత మధ్యములను గుర్తింపచాలుకున్నాను. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని సమానమైన నీ ముఖమును చూచడం వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభు, నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. ఓ దేవా, ప్రసన్నుడవు కమ్ము. కిరీటనం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తద్వైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ కృష్ణ, అనేక భుజములు గల నీ స్వరూపను ఉపసంహరించి కిరీటము గద చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను. ఓ కృష్ణ, సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ
మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంచినః. ఓ కౌంతేయ, నీవు దర్శించని ఈ స్వరూపం ఇంతకు ముందు ఎవరనూ చూడజాలరు. ఈ స్వరూపమును దర్శింప దేవతలు సదా నన్ను కోరుచుందురు. ఓ కృష్ణ, నష్టో మోహ స్మృతిర్లిప్త తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా. అచ్యుత, నా అవివేకం నీ దయవలన తొలగినది, నాకు సుజ్ఞానము లభించినది, నా సందేహములన్నీ తొలగనివి. నీ ఆజ్ఞను శిరసావహించదను ఓ పరంధామ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పాదో ధనుద్రః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండను, అచ్చట విజయము ఐశ్వర్యము స్థిరముగు నీతి ఉండదు. ఓం సర్వే జనా సుఖినో భవంతు.